ఈ రోజుల్లో టెక్నాలజీ అంటే ఆరోగ్యపరంగా మంచి టెక్నాలజీ పెరిగింది. ప్రతి ఒక్కరిలో చదువుకున్న వారు కానీ చదువుకోని వారిలో కూడా ఆరోగ్యపరమైన అవగాహన చాలా వరకు పెరిగిందని చెప్పచ్చు. ఇలాంటప్పుడు ప్రజలందరిలో కూడా ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్యల గురించి చర్చిస్తూనే ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. ఈ విషయాలన్నీ కూడా మన శ్రోతలకు తెలియజేయడం కోసం మన స్టూడియోస్కి అనస్థియాలజిస్ట్ మరియు న్యూట్రిషన్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్ మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజ గారు. వీరిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ బల్లారపు గిరిజ గారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మ్యామ్. ఓకే మేడం, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో సమస్య గురించి చర్చిస్తూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫుల్ మనుషులు ఉంటారు. ఈ ఆరోగ్య పరిరక్షణ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి, ఈ విషయాలన్నీ కూడా మా శ్రోతలకు తెలియజేయండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మనకు ఏమంటే టెక్నాలజీ అంత పెరిగిపోయింది, సైన్స్ అంత అడ్వాన్స్ అయింది. ఎంత సైన్స్ అడ్వాన్స్ అయింది, ఎక్కడ దాకా మనం రీచ్ అయ్యాము. మరి ఆరోగ్యంలో ఎందుకు ఇన్ని జబ్బులు పెరిగిపోయాయి, మనకు చిన్న వయసులకే చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనేది ఒకటి ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాకపోతే మన సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దికి మనకు కంఫర్ట్నెస్ ఎక్కువ పెరిగింది. అంటే కూర్చొని చోటకి మనకు అన్నీ రావడం జరిగింది. సో ఇలా మన డయట్ స్టైల్ కూడా మారిపోయింది, మనం తినే స్టైలే మారిపోయింది. ఇంతకు ముందు మనం 3 పూట్ల మాత్రమే తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడు పడితే ఎప్పుడు పార్టీలని, ఎప్పుడు పడితే అప్పుడు తినడం అనేది. సో ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆన్లైన్లో ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఆర్డర్ పెట్టుకొని మనం కూర్చొని చోట నుంచి ఇలా చేయడం వల్ల ఇదే కాదు, మనకు వచ్చిన ఈ సెల్ ఫోన్స్, డిజిటల్ ఎరా వల్ల నిద్ర అన్నీ కూడా మనకు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఎక్కువగా డిజిటల్ చూడడం వల్ల. సో ఇలా మనకు అన్నీ తెలిసినా కూడా మనము ఆరోగ్యం పరంగా మనం చాలా డౌన్ అవుతూ ఉన్నాం. ఒకటి చిన్నప్పటి నుంచే అవగాహన ఉండాలి, పెద్దవాళ్ళల్లో ఉండాలి. ఎందుకంటే పిల్లలకి రావాలి అని అంటే మన ఇంట్లో వాళ్ళు మనం కరెక్ట్గా పెద్దోళ్ళం ఉంటేనే వాళ్ళకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ పెద్దవాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని ఎలా ఉండాలి, ఏం చేయాలనేది దాన్ని బట్టి పిల్లలకి మనము మౌల్డ్ చేయగలము. రాబోయే జనరేషన్ని మనం కాపాడాలి అంటే పెద్దవాళ్ళగా మనము చాలా విషయాలు తెలుసుకోవాలి. బాగుంది మేడం. అంటే చిన్న వయసులోనే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలంటారు. అవును మేడం. ఆరోగ్యం గురించి, ఆరోగ్య పరిరక్షణ గురించి. సరే, ఒకప్పటి జీవన విధానం ఎలా ఉండేది, ఇప్పటి జీవన విధానం ఎలా ఉండేది, దాని గురించి కాస్త వివరించండి. ఎస్ మేడం. సో మనకు ఒకప్పుడు చూడండి మేడం, మనం ఏదైనా పనులు చేయాలన్నా, ఇప్పుడు ఒకవేళ నేల తుడిచాలన్నా మన పనోళ్ళు కానీ మనం కానీ ఎలా తుడిచేవాళ్ళము, కింద నేల కూర్చొని దాన్ని రుద్దుతాను బట్టతో. ఇప్పుడు ఎలా వచ్చింది, మనకు నిల్చొని హాయిగా అలా అలా అనడం. ఇప్పుడు ఇంకా రిమోట్ కంట్రోల్తో క్లీన్ చేయడం కూడా వచ్చేసాయి, మెషిన్స్ వచ్చేసాయి. ఇంకా తినే విధానం చూస్తే మనకప్పుడు పండగలకు అలా మాత్రమే మనకు ఫుల్గా భోజనాలు చేసేవాళ్ళం, లేక పెళ్ళిళ్ళకి ఫుల్గా భోజనాలు చేసేవాళ్ళం. మిగతా అప్పుడు మన ఇంట్లో అందరికీ సర్దుకుంటూ ఉండేదాన్ని, కొంచెం తెచ్చిందాన్ని అందరూ కొద్ది కొద్దిగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా అయింది అంటే నోరు ఆపడమే లేదనమాట. మనం ఒకటి మాట్లాడుతున్నాం, లేక ఒకటి తింటున్నాం, లేక 2 చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మనకి ఇంతకుముందు పనికి వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు చిన్న చోటకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా మనము స్కూటర్ అని, కార్ అని, ఒక్కొక్క పర్సన్కి ఇంట్లో ఒక్కొక్క వెహికల్ ఉంటూ ఉంది. సో ఇలా ఉండడం వల్ల అంటే అప్పుడు రకమే వేరే, ఇప్పుడు లైఫ్ స్టైలే వేరే ఉంది. మనం మారాలి. మనము తినడంలో ఎక్కువ తింటూ ఉన్నాము, నడకలో తగ్గించేసాము. ఇలాంటి మార్పులు చాలా వచ్చాయి ముందుకి. కష్టం తగ్గిపోయింది, కష్టం చేయడం తగ్గిపోయింది. మనిషికి సుఖంగా అన్నీ వస్తున్నాయి. కూర్చున్న చోటనికి ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇంటికి వచ్చేస్తుంది, మనం చక్కగా తినచ్చు. మనం అలసిపోయాము అని కూడా లేసి వంట చేసేకి లేదు. సో మనము ఈ రోజు అలసిపోయామా, ఓకే ఆర్డర్ పెడతాము. అది కూడా ఏది కావాలో అది, ఎంత కావాలో అంత. ఎందుకంటే డబ్బులు అలాగే ఉన్నాయి, రిస్ట్రిక్షన్ లేదు డబ్బులు. అండ్ మనము మన పిల్లలకి కూడా మనం అలాగే చేస్తున్నాం. అయ్యో నేనైతే తినలేదు చిన్నప్పుడు, వాడన్నా తిన్నీలే
అని వాళ్లకు మనము జంక్ ఫుడ్స్ అలవాటు చేస్తూ ఉన్నాం. చేసేస్తాం. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉన్నారు. వాళ్ళ అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉన్నాం మనం. ఏమంటే మనము చిన్నప్పుడు మనకి ఇవ్వలేదు, కనీసం వాళ్ళన్నా బాగుంది అని మనము రాంగ్ వేలో మనం తీసుకెళ్తూ ఉన్నాం. అది తల్లిదండ్రులే పిల్లలకి వాళ్ళు కోరింది కొనిచ్చేస్తున్నారు. ఇంతవరకు బాగుంది. అయితే పిల్లలు ఒకప్పట్లో చాలా అంటే యాక్టివ్గా ఇంటి పని చేసేవాళ్ళు, బయట పని చేసేవాళ్ళు. అయితే ఈరోజు ఏమైపోయింది ఆ పట్టుత్వం అంతా? ఎందుకు తగ్గింది అంటారు? దానికి తోడుగా ఒక చిన్న పని కూడా చేయడం వదిలేసేసి కాకుండా పనులు చేయించుకుంటున్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళలో ఆరోగ్య సమస్యలు ఎలాంటివి వచ్చుండొచ్చు వీటి వల్ల? దీనికంతా కారణము ఒకటి ఎన్విరాన్మెంట్. అవుట్ సైడ్ వరల్డ్ అలా అయిపోతుంది. ఎంత చూపించుకుంటే అంత రిచ్ అనేలాగా. సో నా బిడ్డ, నా పిల్లలు, నేను ఎంత మంచి బట్టలు వేసుకుంటే అంత బయటకి బాగా మంచిగా మనం పెద్దవాళ్ళముగా కనిపిస్తాము అని. సో ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తింటే అంత పెద్ద మనము పెద్దోళ్ళమని. అండ్ ఎంత జంక్ ఫుడ్ ఇలా అలా తినడంలో మనం ఏమనుకుంటూ ఉన్నాము, మనం నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాము, మనం ఏది కావాలో తింటూ ఉన్నాము, ఏది చేస్తున్నామని మనం అనుకొని మన పిల్లల్ని మనం అలా చేస్తూ ఉన్నాం. ఒక్కటి పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తర్వాత సెకండ్ వన్ రుచులు, అండ్ థర్డ్ వన్ ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ అలాగే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని చూసి ఫాలో అవుతారు పిల్లలు. సో అది అలాగే ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మేకింగ్ పీపుల్ని లేజీ చేస్తున్నాయి. ఈ మనం తీసుకున్నటువంటి ఈ అలవాట్లు ఆరోగ్యానికి ఎట్లా ఎఫెక్ట్ ఇస్తున్నాయంటారు? ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి మేడం. మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా మనం ఏం తింటున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైంది, 2000 ఇయర్ తర్వాత మనకు ఎందుకు 2000 ఇయర్ కంటే ముందు హెల్త్ అలా ఉన్నింది, ఇప్పుడు ఎందుకు అన్ని డిసీజెస్ వస్తున్నాయి, ఎందుకు ఇంత ఇది వస్తుంది అంటే, ఒకటి మనం తింటూనే ఉన్నాం. ఆ తినే ఫుడ్లో ఏం తింటున్నాము, హై షుగరీ థింగ్స్ మార్కెటింగ్కి వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తున్నాయి అంటే జనాలు మెంటలీ వీక్ అవుతున్నారు. సో మెంటలీ వీక్ అయినప్పుడు, లేక ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రెస్ వచ్చిందంటే ఆ ఎమోషనలీ డౌన్ అవుతారు. అంటే ఇప్పుడు డబ్బులు ఏదైనా హ్యాండిల్ చేయడం డిఫికల్ట్గా ఉంది అంటే ఎమోషనలీ డౌన్ భావాలన్నీ కూడా అంత హుషారు ఉండవు. సో అప్పుడు ఏం చేస్తారు, ఆల్కహాల్ తాగుతారు. ఆ స్ట్రెస్ని, ఆ సమస్యని ఎలా పరిష్కారం చెయ్యాలో సొల్యూషన్ బ్రెయిన్కి రాక వాళ్ళు ఎమోషనలీ డౌన్ అయిపోయి వాళ్ళు ఆ బ్రెయిన్ నుంచి ఆ వస్తువుని ఎలా తీసేయాలి, ఆ స్ట్రెస్ని ఆలోచిస్తున్నారు, కానీ సమస్యని ఎలా క్లియర్ చేయాలనేది రావట్లేదు. సో దాంతో ఏం చేస్తున్నారు, బ్రెయిన్ నుంచి ఎలా వెళ్తుంది, ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్లో నుంచి ఇన్హిబిషన్స్ అన్నీ పోతాయి, హ్యాపీగా నిద్ర వస్తుంది, స్ట్రెస్ పోతుంది, బట్ సమస్య అయితే తీరదు. సో ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు హస్బెండ్ తిట్టారు అని వైఫ్ ఆ లో ఫీలింగ్, ఆ లవ్ అనేది తగ్గిపోయింది అని చెప్పి తను ఏం చేస్తుంది, ఫుడ్ పైననో బట్టల పైననో చూపిస్తుంది దాన్ని. అది ఎక్కడో ఒక చోట తీరాలి కదా ఆ లవ్. సో అక్కడ తీర్చుకుంటుంది. అక్కడ ఏం చేస్తుంది, ఐస్ క్రీమ్ అని, పిజ్జాలని, ఇలాంటివన్నీ తిని ఫుల్ఫిల్ చేసుకుంటారనమాట. లవ్ని, ఆ ఇన్కంప్లీట్నెస్ని ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి సోషల్ గ్యాదరింగ్స్లో అందరూ పిజ్జా ఆర్డర్ చేసుకొని తినేటప్పుడు, ఆ 10 మెంబర్స్ పిజ్జా ఆర్డర్ చేసుకొని తినేటప్పుడు 11th పర్సన్ తినలేదు అని అంటే ఆ గ్రూప్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. దాంతో ఆ గ్రూప్తో ఇన్వాల్వ్ అవ్వాలని కలవలేరు కాబట్టి వాళ్ళు తింటారనమాట. సో ఇలా ఏదో ఒక ఎమోషనలీ మనం డౌన్ అయ్యి మనం సరెండర్ అవుతున్నాం ఇలాంటి ఫుడ్స్కి. అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా దీన్ని బాగా గ్రాప్ చేసుకున్నాయి అనమాట. దీన్ని గ్రాప్ చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారంటే హై షుగరీ థింగ్స్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్ అని, చెడు ఫ్యాట్ అంటే ఆయిల్ అది యూస్ చేయకూడదు, అలాంటి ఆయిల్ని యూస్ చేసి, సో ఇలా టేస్టీగా చేయడం వల్ల అన్ని హైలీ షుగర్, ఎక్కువ షుగర్ ఉంటుంది. సో ఇలా మనము హై షుగరీ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీయగా ఉండే వస్తువులు, అలాగే అందులో ఎక్కువ ఆయిల్, రకరకాల ఆయిల్స్ వేస్తున్నారు ఈ మధ్య. సో అలాంటి వేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లోకి అడిక్షన్ వచ్చేస్తుంది. అది తింటేనే బాగుంటుంది. ఈరోజు నేను ఎమోషనలీ డౌన్ అయ్యానా, నాకు బాగా అనిపించట్లేదా, నేను వెళ్ళి అది తిందాం, అది తింటే నాకు బాగా బ్రెయిన్కి స్టిమ్యులేట్ అవుతుంది అని ఇలా తినడం మొదలుపెట్టారు. అది దానివల్ల ఏమవుతుంది, శరీరం యొక్క ఆ పట్టుత్వం తగ్గిపోతుంది అంటారు. అలాంటివన్నీ తిన్నప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యంకి మన బాడీ అడిగేది అది కాదు. మన బాడీకి కావాల్సింది న్యూట్రిషన్ కావాలి, సరి అయిన ఫుడ్ కావాలి పని చేయడానికి. కానీ మనం వేస్తూ ఉండేది
మన నాలుకకి ఏదైతే నచ్చుతుందో అది మనం ఇస్తున్నామా? అది ఇస్తూ ఉన్నాం. ఓకే. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. వస్తున్నాయంట. సరే మేడం, బాగుంది. ఇంతవరకు ఆహారం గురించి అయితే చెప్పారు మేడం, బాగుంది. అయితే వ్యాయామం చేయవలసిన అవసరం ఉందంటారా? ఎలా చేయాలంటారు? ఖచ్చితంగా చేయాలి మేడం వ్యాయామం. ఎందుకంటే మనము యాక్టివ్గా ఉండాలి, ప్లస్ ఎక్సర్సైజు చేయాలి, వ్యాయామము చేయాలి. మనం యాక్టివ్గా చిన్నప్పటి నుంచి మనము అంటే పూర్వీకులు నడిచేవాళ్ళు ప్రతిదానికి. మనం నడవడం ఆపేశాం, కూర్చొని ఉండడం పనులే మనకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మనము యాక్టివ్గా నడక మొదలుపెట్టాలి. ప్రతిదానికి మనం లేసి పనులు చేసుకునేలాగా ఉండాలి. అండ్ ఇంకొకటి, రోజుకి 1 గంటనో అరగంటనో 10 నిమిషాలు మనము మన బాడీకి కొంచెం శ్రమ పెట్టాలి. సో కొంతమంది నడక అనేది ఎక్సర్సైజ్ అనుకుంటూ ఉన్నారు, వ్యాయామం అనుకుంటున్నారు. నడక మనము 7-8 నెలల నుంచే నేర్చుకున్నాం, దాన్ని మనం ఆపేశాము. దాన్ని చేస్తే ఎక్సర్సైజ్ అనుకుంటున్నాం, వ్యాయామం అనుకుంటున్నాం. కాదు, అది మన యాక్టివ్నెస్ని డిసైడ్ చేయడం. నడక మనం ఎంత చేస్తే మనం అంత యాక్టివ్గా ఉంటాం. కాకపోతే మన శరీరానికి మనం పెట్టే ఫుడ్ కాబట్టి మనకు వ్యాయామం కూడా చాలా ముఖ్యమైనది. అది రోజు మనము టైం లేదంటే 10 నిమిషాలు చేసినా కూడా పర్వాలేదు. కానీ రోజు 10 నిమిషాలు 1 సంవత్సరం మనం చేసాము అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో అది మనము వ్యాయామము, ఎక్సర్సైజు, మరి యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వ్యాయామం అనేది చిన్నపిల్లలే చేయాలా, పెద్దవాళ్ళ, మిడిల్ ఏజ్, అంటే వాళ్ళ దీన్ని బట్టి ఎలా అంటారు? ఎవరైనా వ్యాయామం చేయాలి మేడం. ఏజ్ అనేది అంటే ఒక వయస్సు అనేది ఒక నంబరే. సో ఎవరైనా వ్యాయామం చేయాల్సిందే. వాళ్ళ లిమిటేషన్స్ బట్టి, వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంతవరకు మీరు ఆరోగ్యం అంటే ఒక ఆహారం, వ్యాయామం వీటి గురించి చెప్పారు. ఇంతేనా? ఆరోగ్యం అంటే ఇంకేమన్నా ఉన్నాయా? ఆరోగ్యం అంటే కేవలం వ్యాయామము, కేవలం మనం తినే ఫుడ్ ఇదే కాదు మేడం. ఆరోగ్యం అంటే మనము ఎమోషన్స్, మన మెంటల్ హెల్త్, మన భావాలు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, ఎలా ఉన్నాము, మనం సొసైటీలో ఎలా కలుస్తూ ఉన్నామా, కలవట్లేదా. సో ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనది. అయితే మనము ఆరోగ్యం అని అన్నప్పుడు మనం 6 పిల్లర్లు ఉంటాయి. ఒకటి, మనం ఏం తింటూ ఉన్నామో చాలా ముఖ్యమైనది. అండ్ ఎలా తింటూ ఉన్నామో కూడా చాలా ముఖ్యము. మనము గుళ్ళకెళ్ళి భగవంతుణ్ణి క్యూలో వెళ్ళి అంతంతగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం, 2 నిమిషాలు చూసే భగవంతుని. కాకపోతే మన ముందరుండే భోజనం అదే మనకు యాక్చువల్లీ ఫిల్ చేసేది మన స్టమక్ని ఫిల్ చేసేది అదే, మన సెల్స్కి కావాల్సింది అదే. అది తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ అది వచ్చినప్పటికీ మనం ఏం చేస్తూ ఉన్నాము, సెల్ ఫోన్ చూసుకుంటూ తినడం, అటు ఇటు చూసుకుంటూ తినడం. అంటే దానికి ఒక మనకు అంత భగవంతుడి కంటే ఎక్కువ మనకది. సో దానికి మనం తినే ముందు కానీ, నీళ్ళు తాగే ముందు కానీ మనం ఒక్కసారి దండం పెట్టుకొని, భగవంతుడా నాకు ఈరోజు మీరు ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చి నాకు ఎనర్జీ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని అనడము. నీళ్ళు తాగే ముందు కూడా అలాంటి మనం అంటూ తాగాము అంటే మనము న్యూట్రిషన్ ఇంకా మంచిగా మనకు లభిస్తుందన్నమాట మన బాడీకి. ఎందుకు అంటే మనం ఎక్కువగా స్ట్రెస్లో తింటూ ఉన్నాం. స్ట్రెస్లో తిన్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ హార్మోన్సే లోపల ఉంటున్నాయి మన బాడీలో. సో డైజెషన్ అవ్వదు, మనం తింటూ ఉండే ఫుడ్ ఇండైజెషన్ అంటే అరుగుదల అవ్వదు. సో అరుగుదల అవ్వాలి అంటే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే 2 ఉంటాయి. ఆ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి మనం రావాలి. మనం స్ట్రెస్లో ఉంటే సింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉంటాం. కాబట్టి మనం ఇలా భోజనాన్ని దండం పెట్టుకొని, అలా మనం నీళ్లు తాగేటప్పుడు కానీ అలా మనము దండం పెట్టుకొని థ్యాంక్ యూ అని చెప్పుకొని మనం ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకొని తిన్నప్పుడు మనకు ఉంటుంది. అది 2nd పిల్లర్. 3rd పిల్లర్ మనం యాక్టివ్గా ఉండడము ప్లస్ మనం వ్యాయామం చేయడం, అది 3rd పిల్లర్. 4th వచ్చి మనము నిద్ర ఎలా పోతున్నాం. నిద్రకు చాలా చాలా విలువ తగ్గిపోయింది ఇప్పుడు. ఎప్పుడో లేటుగా పడుకుంటున్నాము, ఎప్పుడో పొద్దున్న లేస్తూ ఉన్నాము. నిద్ర అంటే గ్యాడ్జెట్స్, అది సినిమాలు చూసుకుంటూ, సీరియళ్ళు చూసుకుంటూ నిద్ర రాక ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు సొసైటీలో. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది మనకు. అంటే నిద్ర అంటే నాకు ఇంకో అనుమానం వస్తుంది, ఎన్ని గంటలకు పడుకొని ఎన్ని గంటలకు లేస్తే మంచి నిద్ర? అంటే మనము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రొటీన్ ఉంటుంది మేడం. యూజువలీ మన పెద్దవాళ్ళు చెప్పింది 10 గంటలకంతా పడుకోవాలి. అంటే మనకు సృష్టి కూడా అలాగే ఇచ్చింది చూడండి. చీకటి పడుతుంది, మళ్ళీ పొద్దునే వెలుగు వస్తుంది. సో ఆ చీకటి పడే టైంకి ఇంతకుముందు వాళ్ళు
పడుకునేసేవాళ్ళు. మేబీ మ్యాక్సిమం దీపాలు పెట్టుకునేవాళ్ళు 9-10 పడుకునేవాళ్ళు. పొద్దున్నే తెల్లారుజామున 4-5కి లేచి మళ్ళీ పనులు మొదలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అంటే భగవంతుడు మనకి ఇచ్చింది నిద్ర అదే టైమే అన్నమాట. మనకు ఈ లైట్లు ఈ పవర్ అని రావడంతో మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతున్నాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తూ ఉన్నాము. ఇది తప్పు. సో మనము 9-10 మనం నిద్రపోయేలా, మ్యాక్సిమం 10:30 అలా నిద్రపోయేది పెట్టుకొని పొద్దున్నే మనం ఎప్పుడైతే లేచి ఫ్రెష్గా ఉన్నామో అది ఆ మనిషికి అన్ని నిద్ర అవర్స్. సో పిల్లలకి ఒక రకంగా ఉంటుంది. పుట్టిన పిల్లలు ఎక్కువగా పడుకుంటారు. సో పెద్ద అయ్యే కొద్దికి నిద్ర గంటలు తగ్గుతాయి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ నిద్ర ఉంటుంది. సో ఇలా కనీసం 6-7 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమైనది. సో కొంతమందికి 5 గంటలు పనుకొని కూడా పొద్దున్నే ఫ్రెష్ ఉంటారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. లేస్తూనే మనం ఫ్రెష్గా ఉన్నాము అంటే భగవంతుడు మనకు అన్ని అవర్స్ స్లీప్ ఇచ్చారు. సో అలాగే మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా మన ఆరోగ్యంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎలా సొసైటీ మారిపోయిందంటే సింగిల్గా మారిపోతూ ఉన్నారు జనాలు. ఒకరికొకరిపైన నమ్మకం తగ్గిపోతూ ఉంది, ప్రేమలు లేవు. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, ల్యాక్ అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది, కొరత ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఎక్కువగా డైవోర్సెస్ అని కూడా మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. తల్లిదండ్రులలో ఇలా పిల్లలకి వాళ్ళకి భేదభావాలు రావడము, అసలు ప్రేమ అనేది తగ్గిపోయింది. సో ఈ తగ్గిపోయి ఎలా పడితే అలా మాట్లాడడం, ఒక మర్యాద లేకుండా మాట్లాడడం, తిట్టడము, అంటే తిట్టి కొట్టి చేస్తేనే అధికారంలో ఉన్నట్టు భావించడము, ఇలా ఎక్కువగా కుతంత్రాలు, మోసాలు ఎక్కువగా జరగడంలో ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా జనాలలో చాలా ఎక్కువగా అయిపోతుంది. సో ఇది మనం ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మన హెల్త్కి చాలా చాలా ముఖ్యమైనది. శారీరక ఆరోగ్యం ఎంత మనకు ఇది అవుతుంది అని అంటే మానసికంగా 80%, 80%, ఇది 20%. శారీరక 20%, మానసికంగా 80%. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఇప్పుడు బయటికి వెళ్తూ ఉంటాము, మనకు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, ఒక పిజ్జా తీసుకుంటే ఇంకొక పిజ్జా ఫ్రీ అని. సో అంటూనే మనం ఏం చేస్తాము, వెళ్ళి తినడం మళ్ళీ వస్తుందో లేదో ఈ ఆఫర్, వెళ్ళి తింటాం. అదే మనం మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, మన మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. సో మనం సబ్ కాన్షియస్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవ్వడం మొదలు పెడతామో మనకు ఏది కనిపించదు అనమాట. మనము రాసుకొనిన రాత, మనం రాసుకొనింది, తినాలనుకునిందే మనం తింటాం అనమాట. బయట కనిపిస్తూ ఉండేవాళ్ళ లేక ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల దేనికి అట్రాక్ట్ అవ్వము. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం స్ట్రాంగ్ చేసుకుంటామో ఈ బయట దాంట్లతో దేంతో కనెక్ట్ అనే కాదు, మనసుకు సంబంధించి ఏ విషయం కూడా కనబడినప్పుడు వాటి వైపు మొగ్గు చూపము. కనబడుతుంటాయి కానీ వాటికి ఆకర్షించము. ఎందుకంటే మనము సబ్ కాన్షియస్ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. చేసుకుంటే కాన్షియస్ మైండ్ కేవలం 10%, సబ్ కాన్షియస్ మైండ్ 90% ఉంటుంది మనకు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీన్ని పెద్దగా భూతద్దంలో లాగా, ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏమీ నింపుకోవట్లేదు. అందుకే ఇదే రోల్ ప్లే చేస్తుంది, కాన్షియస్ మైండ్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మనము కొంత టైం రోజు మనం సబ్ కాన్షియస్ మైండ్కి కొంత టైం మనం కేటాయించాము రోజు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఎలాంటి మన ముందు ఎంత ఉన్నా కూడా దానికి మనము లొంగిపోకుండా మన ఆరోగ్యం మనం అన్నది వస్తుంది. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఇంప్రూవ్ చేసుకునేది ఎలా అనంటే మనకు నమ్మకం ఎక్కువ పెరగాలి. ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనం పొంగిపోవడము, ఎవరైనా మనకు కింద పడిచి మాట్లాడుతూనే మనం కిందికి వెళ్ళిపోవడము, ఇలా కాకుండా మనం రోజు పొద్దున్నే ఒక 5-10 నిమిషాలు మనం కూర్చొని భగవంతునికి కృతజ్ఞత చెప్తూ మనం రాయాలన్నమాట. మనకు చిన్న చిన్న విషయాలకన్నీ మనం కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇవ్వడము, నాకు ఇంత మంచి హస్బెండ్ ఇవ్వడము, ఏ దానికి నాకు సపోర్ట్ చేయడం నాకు కృతజ్ఞత. నేను మా హస్బెండ్కి కనీసం ఐ లవ్ యూ అని కూడా చెప్పిండాను. అయితే మనము పోనీ ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ ఏమీ చెప్పిండాం అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంటాం. సో మనం అదే
పుస్తకంలో పొద్దున్నే కొంతసేపు భగవంతుడా నాకు ఇలాంటి మంచి హస్బెండ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇలాంటి మంచి పిల్లల్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, నాకు పనోళ్ళని ఇంత మంచోళ్ళని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, నేను ఈరోజు ఇంత అనుకూలంగా నాకు ఒక క్వార్టర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్, నా స్కూటర్ నిన్న స్టార్ట్ అవ్వలేదు కానీ ఒక మనిషి వచ్చి నాకు దాన్ని స్టార్ట్ చేసి ఇచ్చారు, ఆ మనిషికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈరోజు ఆరోగ్యంగా నిద్రలేచాను, ఆ, ఎంతో మంది దానికి- లేచుండరు. దానికి థ్యాంక్ యూ చెప్తాం. వెరీ నైస్. సో ఎంతోమంది హార్ట్ అటాక్తో గుండెపోటుతో చనిపోతున్నారు, పొద్దున్నే లేగట్లేదు, మనకు భగవంతుడు ఇంకొక రోజు ఇచ్చారు సర్వీస్ చేయడానికి, థ్యాంక్ యూ సో మచ్. సో అలా మనము కృతజ్ఞత భావంతో ఉండడము. అలాగే అద్దంలో చూసి మనల్ని చాలా మంది అద్దంలో చూసుకుంటే వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు, కంట్లో కళ్ళు పెట్టి చూసుకోలేరు, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా మనల్ని మనం ప్రేమించుకోవాలి. అద్దంలో చూసుకొని షబాష్ సూపర్ గిరిజా, నువ్వు ఇంత పనులు చేసావు, నిన్న ఇంతమందికి హెల్ప్ చేసావు, నువ్వు వీళ్ళకి మంచిగా చేసావు, వీళ్ళతో మంచిగా మాట్లాడావు, వాళ్ళని ప్రేరేపించావు, ఇలా అని మనల్ని మనము షబాష్ అని చెప్పుకున్నప్పుడు మనకు సబ్ కాన్షియస్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. ఒక పిల్లర్ వచ్చి మనము ఏం తింటూ ఉన్నాం అనేది, ఈ ఏం తింటున్నాం అనే పిల్లర్లో టచ్ చేయలేదు నేను ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే మనము ప్రోటీన్ అనేది తినట్లేదు, మనము ఎంతసేపు అన్నం తింటూ ఉన్నాం. అదే అన్నంతో పాటు మనం ఈరోజు ఏమైనా మనకు పప్పు ఉందా, లేక ఏదైనా ప్రోటీన్ కంటెంట్లో గుడ్డు కానీ పాలు కానీ, ఈరోజు నేను ఏం తింటున్నాను అనేది చాలా ముఖ్యమైనది. మన ఇండియా బేసిక్గా ప్రోటీన్ డిఫిషియన్స్ కంట్రీ కాబట్టి మనం ప్రోటీన్కి కొంచెం కాస్తంత మైండ్ పెడితే సరిపోతుంది. ఎలా తింటున్నాము అనే దాని గురించి చెప్పాను మేడం. సెకండ్ పిల్లర్ అంటే మనం భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ భోంచేయాలి. అండ్ మూడోది వచ్చి మనం వ్యాయామము, మనము యాక్టివ్గా ఉండడం. ఎందుకు అంటే మనం తినేది ఎందుకు తింటాం మేడం, మనం తినేది మనకు ఎనర్జీ రావాలి అని తింటాం. మరి మనం తింటూనే ఎందుకు కూర్చుంటున్నాము, డల్ అయిపోతున్నాం ఎందుకు, అది ఎనర్జీ లెస్ అవుతున్నాం అంటే మనం మన బాడీకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, మనకి ఏదైతే నచ్చుతుందో మనం తింటూ ఉన్నాం అంతే. అందుకే మనం లేజీ అవుతున్నాం. పెట్రోల్ వెహికల్కి పెట్రోల్ వేస్తేనే రన్ అవుతుంది, మనది పెట్రోల్ వెహికల్ అయితే మనకు పెట్రోలే వేయాలి. మనం ఏం చేస్తున్నాము, డీజిల్ అని కెరోసిన్ అని, ఎందుకంటే నాకు అది నచ్చుతుంది నేను అందుకే వేస్తున్నాను అని వేస్తున్నాం, మన బండి ముందుకెళ్ళట్లేదు. అందుకు కావాల్సింది వేస్తూ శరీరాన్ని ఫిజికలీ యాక్టివ్ పెట్టాలి. అలాగే 4వ పిల్లర్ వచ్చి మనకు నిద్ర, ఇంకా 5వ పిల్లర్ వచ్చి మనకు ఎమోషన్స్. మన ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పిల్లర్ ఇది. అండ్ 6వ పిల్లర్ వచ్చి మన ఎన్విరాన్మెంట్. మన ఎన్విరాన్మెంట్లో మన ఇంట్లో పెట్టుకునే వస్తువులు కానీ, మనం బిస్కెట్లు, చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి పెట్టుకొని ఉన్నాము అంటే కనీసం మనం తినకపోయినా మనం ఎప్పుడో ఒకసారి స్ట్రెస్ కండిషన్లో ఇలా ఉన్నప్పుడు మనకి ఆకలిస్తే మనకు అవి కనిపిస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువగా షుగర్ ఉన్నాయి కదా, మనకు నచ్చుతుంది, ఎక్కువగా ఫ్యాట్ ఉంది కదా, నచ్చుతుంది, తినాలనిపిస్తుంది, తింటే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఎన్విరాన్మెంట్ మనం హెల్తీగా పెట్టుకోవాలి. అలాగే మన బయట ఎన్విరాన్మెంట్లో చాలా జనాలు ఉంటారు, మనకు లైక్ మైండెడ్ ఉంటారు, అన్లైక్ మైండెడ్ ఉంటారు, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చనోళ్ళు ఉంటారు, మంచి గ్రూప్ ఉంటుంది, చెడు గ్రూప్ ఉంటుంది. సో మనల్ని హేట్ చేసేవాళ్ళు, మనల్ని హేట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలా మనకు ఎటువంటి వాళ్ళతో మనం ఆరోగ్యంగా ఉండే గ్రూపుతో మనం ఉన్నాము అని అంటే, సో 10 మంది ఎలా ఉన్నారో 11వ మంది కూడా అలాగే అవ్వడం మొదలవుతుంది. అందుకే మంచి కంపెనీలో, మంచి పీపుల్ సరౌండింగ్లో, కమ్యూనిటీలో ఉండడం వల్ల మనము కూడా మంచి అవుతాము, మంచి అవుతాం, మన మానసికంగా కూడా మంచి బలంగా అవుతుంది. ఎందుకంటే మంచి గ్రూపులో ఉన్నప్పుడు మనము కాస్తంత ఎమోషనలీ డౌన్ అయినప్పుడు కూడా వాళ్ళు ప్రేరేపిస్తారు. అదే వేరే గ్రూప్లో మనం ఉన్నాము అంటే రా ఏమవుతుంది రా, ఈరోజు రా తాగేద్దాం రా, మందు తాగేస్తే సరిపోతుంది, అంతా సెట్ అవుతుంది అని అలా ఎక్కువ చెడిపేస్తారు. అది బాగుంది మేడం. మానసికంగా ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలన్న విషయం కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. స్త్రీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ అంటే భయపెట్టించడం అని కాదు, అయితే తన కోసం తను ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంది. ప్రతి స్త్రీకి ఆ టైం కావాలి. ఎంతసేపు పిల్లలని, ఎంతసేపు భర్త అని, ఎంతసేపు పని అని తన ఆరోగ్యాన్ని వెనక్కి పెట్టుకొని తను ఫ్యామిలీని నడుపుతూ ఉంది. వాళ్ళపైన అంతా. సో అలా కాకుండా తను మిగిలింది తను తింటూ ఉంది. అలా కాకుండా తను ఎప్పుడైతే తనకు కావాల్సింది తను తిని, తనకు కావాల్సినట్టుగా తను చేసుకొని
ఆరోగ్యకరంగాని తనకు కావాల్సిన పనులు తను చేసుకోవడం వల్ల అంటే తనకు ఫస్ట్ అవగాహన ఉండాలి. ఏ తినాలి, ఏ తినకూడదు, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది తను టైం తీసుకొని ఈ వ్యాయామంకి, నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇది పెట్టాలి అది పెట్టాలి అని కాకుండా అవన్నీ బ్రేక్ ఇచ్చేసి రోజులో ఒక అరగంట ఇది నా టైము, రోజులో 1 గంట ఇది నా టైము, లేక 15 నిమిషాలు ఈ 20 నిమిషాలు నాదిది. సో దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆ టైంలో ఎటువంటి గెస్ట్ వచ్చినా ఏమొచ్చినా ఆ టైం తనది, తను డిస్టర్బ్ కాకూడదు. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం దేవుని ముందర ఆరతి ఇస్తాం కదా, అది బయట పెట్టేస్తే పెట్టి రూమ్ వాకిలు వేసుకొనిందంటే 15-20 నిమిషాలు వాకిలేస్తే దాన్ని దాటి ఎవరు వెళ్ళకూడదు. అంటే నాక్ చేయకూడదు, వెళ్ళకూడదు. ఆ 20 మినిట్స్ తన టైం, ఆ 1 అవర్ తన టైం. ఓకే. సో ఆ రెస్పెక్ట్ ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వాలి తనకి. సో ఆ టైము తను రీజ్యువినేటింగ్ టైం అది. ఆ టైంలో స్త్రీ ఆ ఫ్రీడమ్ దొరికింది అని సెల్ ఫోన్స్ అలా కాకుండా తన మెంటల్ హెల్త్, ఇప్పుడు నేను సబ్ కాన్షియస్ మైండ్ అన్నాను, సో దానికోసం తను థ్యాంక్ యూ చెప్పుకోవడము, మిర్రర్ వర్క్ చేసుకోవడము. ప్రతి ఒక్క మనిషిని భగవంతుడి ప్రపంచానికి ఏదో ఒక కారణంగా సృష్టించింటారు. సో అది ఏ కారణంగా, తనలో ఉండే స్ట్రెంగ్త్ ఏంటి, సో దానిపైన తను గోల్ పెట్టుకొని నేను దీనికోసం ఈ భూమిపైకి వచ్చాను, నేను దాన్ని సాధించడం ఏంటంటే నేను ఏం అడుగులు వేయాలి ఈరోజు అని అనుకుంటూ, సో అలా చేసుకొని తను వ్యాయామము చేసుకొని 5 నిమిషాలు వ్యాయామం చేసినా పర్వాలేదు. సో ఇలా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని ఆ టైంని తను ఆ 20 మినిట్స్ తర్వాత డైలీ బయటికి వచ్చిందంటే తను ఖచ్చితంగా తన ఫ్యామిలీని మంచిగా చూసుకుంటుంది. అండ్ ఇంకొకటి, అన్నీ తనే చెయ్యాలి అని ఫ్యామిలీ కూడా అనుకోకూడదు. ఇప్పట్లో అందరూ చేస్తున్నారు, ఇద్దరు చేస్తూ ఉన్నారు, ఇంకా ఉన్నాయి. అయితే ఏదైతే మనము డబ్బులతో చేయించగలమో ఆ పనులన్నీ వేరే వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్. సో మనం ఏదైతే మనమే చేయాలి, డబ్బులతో చేయలేమో, వ్యాయామం కానీ ఇలా ఫుడ్ మనం ఏదైతే మనం మంచి తినాలో మనమే తినాలి అది. సో ఇవన్నీ మనం చేయాలి. సో అది ఒక్కటి మనము తెలుసుకోవాలి. ఉమెన్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువగా పిల్లలకి ఫోర్స్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ మొదలుపెట్టాను. సో నేను మొదలుపెట్టినా కూడా నేను 8 years నుంచి ఫుడ్ అనేది ఏది తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది ఏది చెయ్యాలి అని నాకు తెలిసిన తర్వాత నేనంతకు నేను చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అంటే ఇంట్లో వాళ్ళంతకు వాళ్ళు ఏది కావాలో అది తింటూ ఉన్నారు. కానీ నెమ్మదిగా వాళ్ళు ఒక 5 yearsకో 4 yearsకో వాళ్ళు ఇది కాదు నేను తినాల్సింది, ఇది తినాలి అని వాళ్ళే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే ఆ మదర్ అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంది. అండ్ కిడ్స్ కూడా వాళ్ళకి తెలుసు, ఇప్పుడు మా పిల్లలకైనా వాళ్ళకి తెలుసు ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ అని. సో ఆ అవేర్నెస్ మనం పిల్లలకి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ కాడి నుంచి ఐస్ క్రీమ్ తినద్దు, అది తినద్దు, నువ్వు ఇది తినద్దు అని లాగేసుకోకూడదు. వాళ్ళకి మనం ఐస్ క్రీమ్ తింటే ఇది ఉంటుంది, ఇది తింటే ఈ హెల్త్ ఇలా బాగుపడుతుంది అనేసి వాళ్ళకు చీటింగ్ డేస్ ఇవ్వచ్చు మనం. నువ్వు వారంలో ఇది ఇంత తిన్నావంటే నువ్వు సండే యూ కెన్ టేక్ ఎ బ్రేక్, పోదామా ఎక్కడికైనా వెళ్దామా, ఓకే నేనే నీకు ఐస్ క్రీమ్ తెస్తాను, నేనే నీకు పిజ్జా తెస్తాను, పోదాం రా ఈరోజు తిందాం. ఆ లిబర్టీ వాళ్ళకి ఇవ్వాలి. పిల్లలు కదా పాపం, వాళ్ళకు తినాలని ఉంటుంది. సో 6 days వాళ్ళకి ఆ లిబర్టీ ఇచ్చేసి 7th day మనం లిబర్టీ ఇవ్వాలి. స్ట్రిక్ట్ గాని కాదు మేడం, అక్కడ కూడా మనం స్ట్రిక్ట్ గా ఏది చెయ్యలేము ఇప్పట్లో. సో వాళ్లకు మనము ఇది కాదు నాన్న, ఇది పెడదాం, ఈ రోజు ఇది పెడతాను, సో రేపు నీకు ఓకే సరే, నువ్వు రేపు ఏది చెప్తావో అది, ఒక రోజు నీది ఒక రోజు నాది, ఓకేనా అని అలా మనము దీంట్లో ఈ న్యూట్రిషన్ ఉంటుంది. సో నువ్వు లెమన్ వాటర్ తాగడం వల్ల దీంట్లో వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి వల్ల నువ్వు కింద పడినా కూడా నీకు పుళ్ళు తొందరగా మారుతాయి. సో నువ్వు ఆడుకునే పోయినా కూడా నీకు ఫుల్ స్ట్రాంగ్ ఉంటావు నీ ఫ్రెండ్స్ కాడికి. ఇలా దాని బెనిఫిట్స్ మనం చెబుతూ వచ్చామంటే ఒక ఫుడ్ది, ఒక ఎక్సర్సైజ్ది, సో వాళ్లకు తెలుస్తుంది అనమాట మానసికంగా నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎలా ఉండాలి. సో వాళ్ళు అలా ఉన్నా కూడా నువ్వు మంచి మాటలు చెప్పాలి. ఇలా మనం ఎప్పుడైతే చెప్తూ వస్తామో మనము ఎగ్జాంపుల్గా సెట్ చేస్తామో మనల్ని చూసి పిల్లలు ఫాలో అవుతారు. మనం చెప్పేది కాదు, మనం చేసేది చూసి ఫాలో అవుతారు. ఓకే మేడం, అంటే సమాజంలో మనం ఆరోగ్యం పరిరక్షించుకోవడానికి ప్రతి మనిషి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఏమేం పాటించాలి? స్త్రీ పురుషుల చిన్నపిల్లల తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవన విధానం మెరుగైన జీవన విధానం ఉండాలి అంటే కొన్ని పాటించాలి, కొన్ని పద్ధతులు పాటించాలి. అవన్నీ కూడా ఎలాగో డీటెయిల్డ్గా అంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పారు, బాగుంది. అయితే ఈ సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తారు దీన్ని బట్టి? నేను ఏదైతే చేస్తానో నేను అది చెప్తాను మేడం. అయితే
నేను చూడడంలో ఏమంటే సమాజం జనాలు అందరూ డబ్బులు వెనకల డబ్బులు సంపాదించాలని టైము అయిపోయినా కూడా మితిమీరి పని చేసి డబ్బుల కోసము వెనకబడుతూ ఉన్నారు. సో 40 ఏళ్ల లోపల మనం ఇంత సంపాదించాలి, లేక నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని దాని వెనకల వస్తువుల కోసం వెనక్కబడి డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు ఆరోగ్యానికే పెట్టేస్తున్నారు. మళ్ళీ మెడిసిన్స్ అని, ట్యాబ్లెట్స్ అని. సో ఇలా 1 కాదు 2 కాదు, బెడ్ అంటే హాస్పిటలైజ్ అవ్వడము, అడ్మిషన్స్ అవ్వడం ఇలా చేస్తూ ఉన్నారు. ఎందుకంటారు ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నారు, ఓకే వాళ్ళకి శక్తి ఉంది కాబట్టి సంపాదిస్తుంది అన్నారు, మరి ఆ డబ్బునే మళ్ళీ హాస్పిటల్ ఎందుకు పెడుతున్నారంటారు? అది ఎందుకు అంటే వాళ్ళు కరెక్ట్ టయానికి భోజనం చేయట్లేదు, వ్యాయామం చేయట్లేదు, ఒక యాక్టివ్గా ఉండట్లేదు వాళ్ళు. సో ఇలా ఉండడం వల్లనే ఆరోగ్యం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అది క్రమేణంగా చూపిస్తుంది అనమాట. మనం ఈ రోజు తినింది ఈ రోజే మనకు హెల్త్ ఇష్యూ వచ్చేలాగా ఉండింటే జనాలు ఎప్పుడో ఆపేసేవాళ్ళు అలా తినడం. అలా కాకుండా కొన్ని ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి అలా జరుగుతూ ఉంది. అండ్ ఇంకొక సందేశం ఏమంటే, ఇంట్లో ఎప్పుడైతే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారో మెంటలీ, అంటే ఆరోగ్య విషయంలో కానీ లేక ఖాళీ సమయంలో తను చేయాల్సిన పనులు, ఖాళీ సమయం ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఆ ఖాళీ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు, సీరియల్స్ అని, ఆ సీరియల్స్లో ఆ మూవీస్లో చూపించేది, ఈ న్యూస్ పేపర్స్లో ఇవన్నీ చూపించేది అంతా కూడా ఇప్పుడు వస్తూ ఉండేది. ఇట్స్ నాట్ అంటే ఆరోగ్యానికి మంచిది లేదు, ఉపయోగం లేదు, దానివల్ల ఏది ఒరిగేది లేదు. అండ్ దానివల్ల ఇంకా మైండ్కి మనం డిస్టర్బెన్స్, అంటే ఏది ఫిల్ చేసుకోవాలో అది లేకుండా సబ్కాన్షియస్ మైండ్ ఖాళీగా అయిపోతుంది కదా. సో అదంతా దీంట్లతో ఫిల్ అవుతుంది. ఇది ఫిల్ అయితే ఇదే కాన్షియస్ మైండ్లో చూపిస్తుంది. తను కొనిందా, వాళ్ళ కోడలికి అది ఇప్పించిందా అత్త, నాకెందుకు మా అత్త ఇప్పించలేదు, వాడు కొట్టాడు, వాడు కొట్టాడు, నేను కొట్టాలి, ఎందుకంటే దాంట్లో అలాగే చూపించారు. సో ఆ లెసన్స్ మనం నేర్చుకొని సేమ్ మనం ఏం చేస్తూ ఉన్నామో మన పిల్లలు అదే చేస్తారు. సో అలా ఉమెన్ అలా తయారవ్వడం వల్ల అండ్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఉమెన్ ఎలా అంటే స్టేటస్ ఈక్వల్ స్టేటస్ అనుకుంటా డ్రింకింగ్లో, తాగడంలో, అన్నిట్లో కూడా ఈక్వల్ స్టేటస్ చూస్తున్నారు. ఇప్పుడు ఉమెనే అలా అయితే ఇంట్లో ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి? పిల్లల్ని ఇంకెవరు సక్రమంగా తేవడము, హస్బెండ్ని కానీ ఎవరు సక్రమంగా తెచ్చేవాళ్ళు ఎవరు మరి సొసైటీకి? ఇది నేను ఇవ్వాలి అంటే ఉమెన్ మానసికంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఉమెన్ ఒక్కటే కాదు, ఆడవాళ్ళు ఒక్కటే కాదు, అందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మనము మన కోసం కాదు, మన వల్ల మనకు ఫ్యూచర్ జనరేషన్ రావడం జరిగింది, ఈ ప్రపంచానికి ఫ్యూచర్ జనరేషన్ని. మనం ఈ ఫ్యూచర్ జనరేషన్ అంటే మన పిల్లల్ని ఈ సొసైటీకి ఎలా హ్యాండ్ ఓవర్ చేసిపోతున్నాము, మన పాత్ర ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంచిది మేడం. ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి మనుషులు సమాజంలో చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కానీ, వాళ్ళ ఫిట్నెస్ కానీ, వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, అంతేకాదు అన్ని విషయాలలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే మనుషులు కొద్ది కాలం హాయిగా ఆనందంగా బ్రతుకుతారు అన్న విషయాలన్నీ కూడా ఆరోగ్యపరంగా, మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎంత బాగుంటారు, వారి జీవన విధానం ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు. డాక్టర్ బల్లారపు గిరిజా గారు మన స్టూడియోస్కి వచ్చి మరిన్ని విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్.